Chala chala baundi movie, and I really like the action, comedy, thriller. It's a suspense thriller. I think everyone should come and watch this movie. It's very nice movie and very great movie by Rajesh Tadkala sir. అదే సార్ యాక్టింగ్ Acting is really good, and everyone was really good in this movie. I especially like the direction and the team, and everyone did a lot of hard work for this movie. And I have also been a part of this movie as a lead actress. Really nice movie to watch. Thank you. యా మూవీ అయితే చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇలా అనుకోలేదు. రాజేష్ గారు చాలా కష్టపడ్డారు. ఫస్ట్ పార్ట్లో ఉన్నాను యాక్చువల్లీ నేను. నవీన్ గారితో, అప్పారావు గారితో, వాళ్ళందరితో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ అలా అంతా ఎంటర్టైన్మెంట్గా నడుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మూవీ ఓవరాల్గా సూపర్. చాలా మంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అనిపించారు. యా సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లింగ్ గా ఉంది. అయితే కామెడీ అన్నీ ఉండాలి ఒక మూవీలో కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ రోడ్ టైప్ లో వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ గా ఉంది. బాగుందండి. అది అందరు చూస్తే ఆడియన్స్ ని అడగాలి, ఎందుకంటే యాజ్ ఆర్టిస్ట్ గా మూవీ మాకు బాగుంది అనిపిస్తుంది. బాగుంది కూడా. మీరు చూసి యా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు చూడాల్సిన మూవీ మాత్రం అందరు చూడండి వచ్చి. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయండి. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. The movie is excellent. The second part to be continued, and hearty congratulations to my uncle. And I wish success for the movie. Thank you. Yes, the movie was very good. The second half is so thrilling. There's a suspense twist at the half, so don't miss it out. అందరు వచ్చి చూడాలి. ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది చూసారు కదా? చాలా బాగుంది మూవీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. సారీ, there are many things. The capturing of the movie is so nice, and the cinematic looks are awesome. తడకాలతో చాలా బాగుంది. యా చాలా బాగుంది. తప్పకుండా చూడాలి. యా It was really good. The drone shots and the cinematic shots, they were really good. Suspense was also really good. Everyone should watch it in my opinion. Yes. ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? ఈ సినిమా ఇది ఈరోజు రిలీజ్ అయిన కేసు నెంబర్ 15. ఈ సినిమా ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్. అసలు ఈ సినిమా చాలా అసలు ఇంత సస్పెన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఇంతమంది ఆర్టిస్టులు అందరూ చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఆర్టిస్టులు కూడా బాగున్నారు. సో ఈ సినిమా మంచిగా సస్పెన్స్ ఉంది. ఈ సినిమా తప్పకుండా ఆడాలని ఈ సినిమా డైరెక్టర్ రాజేష్ గారు ఈ సినిమా ఎంతో కష్టపడి ఒక ఫారెస్ట్లో పోయి ఇంతమందిని ఆర్టిస్టులను తీసుకుపోయి అక్కడ ఒక లొకేషన్లో చేయడం అనేది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టము. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఒక మెయిన్ థియేటర్ సంధ్య ఇలాంటి థియేటర్లు పడడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టము. అలాంటిది ఈ సినిమాకు మంచి థియేటర్లు కూడా దొరికినాయి. ఈ సినిమా మంచిగా ఆడాలని ఈ సినిమా ప్రతి ఒక్కరు మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీరు మాత్రం మిస్ కాకండి అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. ఫ్యామిలీతో చూడొచ్చు మేడం? ఫ్యామిలీతో చూడొచ్చు పిక్చర్. యాక్షన్ అందరిది బాగుంది. డైరెక్షన్ బాగుంది. ఫోటోగ్రాఫిక్ బాగుంది. మేకప్, కాస్ట్యూమ్స్ అంతా బాగుంది. చూడండి. సూపర్ ఉంది. అజయ్ హీరోది కూడా నాకు చాలా బాగా అనిపించింది. తన బాడీ లాంగ్వేజ్, ఇంకా తన యాక్టింగ్ చాలా బాగుంది. అందరిది ఏదైతే క్లైమాక్స్ మర్డర్ ఉందో అది చాలా సస్పెన్స్ ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. ఇక ప్రొడ్యూసర్ గారు లాస్ట్ ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది. చూడాలి, చూస్తే చాలా బాగుంటుంది. నేనైతే అందరికి చూడాలనే చెప్తున్నాను. ఓకే. డైరెక్షన్ చాలా బాగుంది. స్టోరీ అండ్ మ్యూజిక్ అండ్ యాక్టింగ్ ఆల్ సూపర్ హిట్. చాలా చాలా బాగుంది. చాలా మంది సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, తప్పకుండా చూడాలంటున్నారు. అవునండి, చాలా థ్రిల్లర్, వెరీ నైస్.
హాయ్ అండి, ఇప్పుడే కేసు నెంబర్ 15 సినిమా చూసాము. సినిమా అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంది భయ్య. సినిమాకి వచ్చి ఈ సినిమా చూడాలంటే ఒక హర్రర్ మూవీ అనుకున్నాము, కానీ చాలా సస్పెన్స్ గా ఉంది. మూవీ చూసినంతసేపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అదిరిపోయింది. ఒకరి తర్వాత ఒకరు మర్డర్ జరుగుతూనే ఉన్నాయి. చాలా అది ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, కానీ లాస్ట్ లో క్లైమాక్స్ అయితే చాలా ట్విస్ట్ ఉంటది. అది మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తే ఆ ట్విస్ట్ మీకు అర్థమవుతుంది. కంపల్సరీగా థియేటర్కి రండి. ప్రొడక్షన్ వాల్స్ కానీ డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. మూవీ అయితే అజయ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో చాలా మంది చమ్మక్ చంద్ర చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా బాగా భలే పర్ఫార్మెన్స్ చేశారు. అప్పారావు గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి మూవీ. ఇలాంటి సినిమా చాలా తీయాలని అనుకుంటున్నాను. అండ్ అస్సలు బోర్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి థ్రిల్లర్ అంటే హర్రర్ మూవీ అనుకున్నా, బట్ చాలా థ్రిల్లింగ్ ఉంది. చాలా మూవీస్ లో చూసాం కదా, వెంటనే నార్మల్ గా చూపించేస్తారు, కానీ ఈ సినిమాలో అయితే అసలు బోరింగ్ కొట్టలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ కూడా సీరియస్ అని చెప్పాలంటే ఎమోషనల్ ఉంది, అండ్ కామెడీ కూడా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ప్రతి రోల్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. బట్ ఈ సొసైటీలో మాత్రం చాలా ఒక్కొక్క కేసు ఒక్కొక్కటి హ్యాండిల్ చేస్తున్నారు. బట్ ఈ మూవీలో అయితే చూపించారు ఎవరికి అన్యాయం చేయకూడదు. సో ఈ మూవీలో చూపించారు సొసైటీ కోసము. చాలా బాగుంది. కానీ న్యాయం కోర్టులో అంటే తీర్పిస్తుందో నాకు తెలియదు, బట్ అతను మాత్రం తను గుర్తించుకొని ఈ సినిమాలో మాత్రం అతను ఒక హీరో పాత్ర చేస్తే చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే. ఇలాంటి సినిమాలు పార్ట్ 2 కూడా డోంట్ మిస్ ఇట్. చూడాలి, ఎప్పుడు వస్తుందో వెయిటింగ్ సార్. మీ పార్ట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, ఇప్పుడే కేసు 15 మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు. యాజ్ అ ప్రొడ్యూసర్ గా, యాజ్ అ డైరెక్టర్ గా నిజంగా డైరెక్షనే కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఎక్కడ బోర్ అనిపించలేదు. ట్విస్ట్లే కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్సే కానీ, స్క్రీన్ ప్లే కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ హర్రర్ మూవీ అనుకున్నాము, కానీ హర్రర్ మూవీ అయితే కాదు, మంచి సస్పెన్స్ థ్రిల్లర్. అసలు మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎవరు చంపుతున్నారు అనేది అసలు తెలియట్లేదు. మూవీ అయితే నిజంగా బాగుంది. ట్విస్ట్లు బాగున్నాయి. అందరూ పార్ట్ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అందరం. అసలు ఎందుకు జరిగింది మర్డర్స్ అనేది పార్ట్ 2 రివీల్ అవుతుంది అనుకుంటా మేబీ. మూవీ అయితే నిజంగా బాగుంది. జబర్దస్త్ యాక్టర్స్ వల్ల కామెడీ టైమింగే కానీ, ప్రతి ఒక్క యాక్టర్ యాక్టింగే కానీ, డైలాగ్సే కానీ అంత ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్స్ వచ్చి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బ్రో, ఇప్పుడే కేసు నెంబర్ 15 మూవీ చూసా. చాలా బాగుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటేనే చాలా రేర్ మూవీ. ఇలాంటి మూవీ నేను 2-3 ఇయర్స్లో చాలా తక్కువ చూసా. దీంట్లో వచ్చేసి ఏముందంటే కేస్ ట్విస్ట్, ఒక్కొక్క సీన్కి ట్విస్ట్ బాగుంది. వీళ్ళు చంపారా వాళ్ళు చంపారా అని లాస్ట్ వరకు మనకి ఎలాంటి క్లూ కూడా దొరకదు. ఇంకొకటి ఏమంటే దీంట్లో వచ్చేసి మెయిన్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ పెట్టారు. నిజంగా సింప్లీ చూసే ఒక్క ఎమోషన్ వచ్చేస్తుంది. ఏంటబ్బా ఏం జరుగుతుంది, ఎవరిని చంపుతున్నారు అనేది. మూవీ వచ్చేసి చాలా బాగుంది బ్రో. వచ్చి థియేటర్లో చూడండి. ఇలాంటి మూవీ మేము మొబైల్లో చూస్తే ఏం మీకు ఇంట్రెస్ట్ రాదు. థియేటర్లో చూడాల్సిన మూవీ. చాలా బాగుంది సార్. రాజేష్ సార్ ఒక తరపును డైరెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకుని నిజంగా సార్ యాడ్సప్. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఒక్క 5 నిమిషం కూడా బోర్ కొట్టదు మూవీ. మేమేమనుకున్నామంటే సెకండ్ పార్ట్ కూడా ఇప్పుడే ఉంటే బాగుంటుంది చూడాలని ఫీల్ వచ్చేసింది. ఎందుకంటే మనం బాహుబలి 1, 2 ఇలా వెయిట్ చేసి చూస్తాం కదా. అలా కాకుండా ఇదేంటబ్బా ఇలా ఉంది కదా, నెక్స్ట్ త్వరగా రిలీజ్ చేయండి సార్. చాలా వెయిట్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడే కేసు నెంబర్ 15 మూవీ చూసాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా థ్రిల్లింగ్ పాయింట్స్ బాగా తీశారు రాజేష్ గారు. అలాగే సార్ డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగా చూసుకొని, కాస్టింగ్ కూడా మంచి వాళ్ళని తీసుకొని ఎక్కడ బోర్ కొట్టుకోకుండా మన జబర్దస్త్ ఆడియన్స్ని తీసుకున్నారు. వాళ్ళ కామెడీ టైమింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మేము ఫ్రెండ్స్తో వచ్చాను, అందరం బాగా ఎంజాయ్ చేస్తాం సినిమాని అయితే. ఒక మర్డర్ మిస్టరీ మీద తీసుకొని చివరి వరకు కూడా ఎవరు చేశారన్న థ్రిల్లింగ్ సినిమా అయితే చాలా బాగుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సార్ మీరైతే తొందరగా రాజేష్ గారు తొందరగా పార్ట్ 2 అనేది రిలీజ్ చేస్తే అసలు ఆ సస్పెన్స్ ఏందా అనేది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడు కేసు నెంబర్ 15 సినిమా చూస్తాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షనే కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్సే కానీ ఎక్కడ తగ్గలేదు. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇది హారర్ మూవీ అనుకున్నా, చూస్తే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. సినిమా అయితే లాస్ట్ వరకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఎవరు చంపుతున్నారు ఏంటా అనేది. సినిమా అయితే అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. సో మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ద డైలాగ్ డెలివరీ అండ్ ఫస్ట్ హాఫ్ వెరీ చాలా బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్తో, జోక్లతోను. ఇంకా ఇంటర్వల్ తర్వాత యాక్చువల్ మూవీ స్టార్ట్ అయ్యేది. ఇంకా నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్
movie ended with a very big suspense. Actually, I don't know, the director sir will be teaming up with Ajay garu, లేదా వాళ్ళు పోలీసు ఉన్నారు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఐ వోంట్ గివ్ మచ్ స్పాయిలర్, and I'm really sorry to the director sir that I can give you 10-star rating only one time. I hope I could give you 1001 times. The first half of the movie was a very nice. It was very funny. It was based on comedy. I liked it. Second part was mostly suspense. I like the thriller. And as he said, I could also if I could give the review 10,000 times. బ్రో ఇప్పుడే మూవీస్ వచ్చాను. కేసు నెంబర్ 15 చాలా బాగుంది. ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ మూవీ. చాలా మంది చిన్న సినిమా అంటున్నారు, కానీ ఒకసారి చూసిన తర్వాత మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రెండు ఎలా మోసారో బాధ్యతలు అర్థం కాలేక సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందో. ఫ్యామిలీతో ఈ వీక్లో చూడవలసిన బెస్ట్ మూవీ. చాలా బాగుంది. థ్రిల్లింగ్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. మెయిన్ సెకండ్ పార్ట్ ఉంది. అందరూ ఆ పార్ట్ కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.